శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వజానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం. పూర్ణార్యం యామునేయం మునివరమహతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధర శమూనాథలక్ష్మీ ముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాగానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం శకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే లీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం శోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయవతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా జఃపాదం పదమేవ వా సజాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబధ్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగలితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధి జరావిపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్. విష్ణోః పదం శాశ్వతం
తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశరసశ్చవధన్నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం వామాంకస్య జానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తపస్వాధ్యాయనిరతం తపస్వీవాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేషా ప్రతిద్వంద్వః శరైణం జహిరావణిం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాజతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధరుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క దివ్యానుగ్రహంతో మనం ప్రారంభించినటువంటి ఈ విలంబినామ సంవత్సర పురస్కృతమైన రామాయణ ప్రవచన లహరిలో 2 కాండలు ముగించుకుని మోక్షప్రదాయకమైనటువంటి 3వ కాండలోకి ప్రవేశించాం. ఇప్పటికీ 7000 శ్లోకాలు పూర్తయ్యాయి. 8,000లో ఒక 200 శ్లోకాల దాకా పూర్తి కావస్తోంది ఈనాటితో. దాదాపుగా ఈ కాండంతా కూడా పంచవటికి చేరేంత వరకు ఒక భాగం, పంచవటికి చేరిన తర్వాత ఒక భాగం. ఈరోజు మనం చలనచిత్రాలు చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనుకుంటూ ఉంటాం కదా. ముందున్న భాగం అంతా, విశ్రాంతికి ముందున్న భాగం అంతా ఒకలా ఉంటుంది, తర్వాతదంతా ఒకలా ఉంటుంది. ఈనాడు మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటే విధానం. అలాగే ఈ అరణ్యకాండలో కూడా పంచవటికి చేరేంత వరకు మహర్షులు, వారి యొక్క సేవ, వారి యొక్క దీవెనలు, వారి యొక్క గంభీరమైన వాక్కులు రామచంద్రమూర్తి స్వీకరించి పంచవటికి చేశారు. అందుకనే అంటాడు వాల్మీకి, అథ పంచవటీ గచ్చన్. పంచవటికి రాముడు వెళుతున్నాడు. ఇక పంచవటికి వెళ్ళాడంటే కథ ప్రారంభం. రాక్షస సంహారాత్మకమైన రాముని యొక్క కథ, అసలు కథ ప్రారంభం. ఇప్పటిదాకా రాముడి కథలో ఉండేటువంటి మలుపులన్నీ వేరు. సాధారణంగా రాముడు దశరథుని యొక్క మాట విని ఓ పితృవాక్య పరిపాలన చేశాడండి, గొప్పవాడండి అంటే చాలదు, అది చల్లదు కూడా. కారణం, ఇక్ష్వాకు వంశీయులందరూ ఇంత గొప్పవాడు. ఇక్ష్వాకు వంశంలో రాముడికి ముందు పుట్టిన వారందరూ కూడా ఆజన్మ పరిశుద్ధానాం. కాళిదాసు చెప్పాడు. వాల్మీకి కూడా ఆదివంశ విశుద్ధానాం అని చెప్పాడు. మొదటి నుంచి అందరూ కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే తప్ప ఎవరూ కూడా అనామకులుగానో అనాకారులుగానో ఉండేవారు కాదు. కాబట్టి రాముడి గొప్పతనమే. తండ్రి మాట వినుక రాముడి కంటే ముందు చాలా మంది అంతకంటే బాగా విన్నారు. కానీ రాముని యొక్క ఆరాధనాత్మకత కానీ, రాముని ఆరాధ్యంగా నిలుపుకునేటువంటి విధానము కానీ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతోంది అంటే, రాక్షస సంహారాన్ని ప్రారంభించిన తరువాత ఈ 3 లోకములను పట్టి పీడించే రావణాది దుష్ట రాక్షసులందరి సంహారములకు శ్రీకారం చుట్టబడిన తరువాత రాముని యొక్క అవతారము ప్రారంభమైనది అని పెద్దలు రామావతారానికి పరమార్థమైనటువంటి ఒక అంశం ప్రారంభమవుతోంది అని అంటారు. అలాగా 14వ సర్గ ప్రారంభంలో రామచంద్రమూర్తి అగస్త్య మహర్షుల వారి యొక్క దీవెనలు, వారి యొక్క సందేశాలను తీసుకుని పంచవటికి బయలుదేరాడు.
పంచవటికి ఎలా బయలుదేరారో చెప్పారు వాల్మీకి. గత సర్గ యొక్క చివరి శ్లోకంలో ధనస్సులు ధరించారు, నరాధిపాత్మజులు అని ఒక మాట అంటాడు. నరాధిపాత్మజులు అంటే రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన తర్వాత ముని కుమారం, ముని కల్పం, మునివేషిణం ఇలా కదా వాల్మీకి ప్రయోగిస్తారు. ఇప్పటిదాకా మునుల్లాగే ఉన్నారు. పంచవటి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి క్షత్రియ కుమారుల వలె ప్రకాశిస్తారు. అంటే శాస్త్రమునకు సంబంధించిన సంహారము ప్రారంభం చేస్తారని ఒక సూచనకు గుర్తుగా వాల్మీకి గత శ్లోకంలో నరాధిపాత్మజం అని ప్రయోగం చేశారు. ఆ తర్వాత విషక్త తూణీరాలు ధరించారు. ఎలాంటి యుద్ధమైనా సరే వెనుతీయనటువంటి గొప్ప పరాక్రమం కలిగిన వారై పంచవటికి బయలుదేరారు అంటూ వాల్మీకి చెప్పారు. 14వ సర్గ ప్రారంభం. 14 సర్గ. అథ పంచవటీం గచ్చన్ అంతరా రఘునందన ఆససాద మహాకాయం గృధ్రం భీమ పరాక్రమం. అక్కడ బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళంగానే అగస్త్య మహాముని చెప్పాడు, అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది రామా అని చెప్పాడు కదా, ఆ మర్రి చెట్టు మీద ఉన్నది ఈ జటాయువు అని చెప్పాడు. ప్రత్యేకంగా ఒక చెట్టుని అగస్త్య మహర్షి చెప్పాడంటే ఆ చెట్టుకి రామునికి ఏదో సంబంధం లేకపోతే ఎందుకు చెప్తాడు? ఒక ల్యాండ్ మార్క్ చెప్పేటప్పుడు ప్రసిద్ధమైనటువంటి ల్యాండ్ మార్క్ చెప్తాడు. అక్కడ పెద్ద మర్రి చెట్టుని చూసావా దూరంగా, ఆ మర్రి చెట్టుకి అభిగమనం చేసి, అంటే ఆ మర్రి చెట్టుని అభిముఖంగా వెళ్ళి ఒక అర్థం, ఆ మర్రి చెట్టుని ఆరాధించి ఒక అర్థం, లేదా ఆ మర్రి చెట్టు మీద ఉండే వ్యక్తిని ఆదరించి ఒక అర్థం. అగస్త్య మహర్షి యొక్క మాటల్లో ఉండే గొప్పతనం. ఆ నిగ్రోధం వృక్షం వెళ్ళిన తర్వాత ఉత్తరం వైపుగా వెళ్ళమని చెప్పాడు కదా. అక్కడ దాకా వచ్చేటప్పటికీ అథ పంచవటీం గచ్చన్, పంచవటికి రాముడు బయలుదేరాడు. అంతరా రఘునందన, మధ్యలో దారి మధ్యలో ఎక్కడైతే అగస్త్య మహర్షి అక్కడి దాకా వెళ్ళి వెనక్కి పక్కకి తిరగండి అన్నాడో అక్కడ ఆససాద మహాకాయం గృధ్రం భీమ పరాక్రమం చూచాడు. ఒక పెద్ద పక్షిని చూచాడు. భీమ పరాక్రమం, చాలా పరాక్రమము కలిగిన దాని వలె ఉన్నది. గృధ్రం, గర్దజాతికి చెందినటువంటి గొప్ప మహాకాయం, పెద్ద శరీరంతో ఉన్నది. తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ. న్యగ్రోధ అని అగస్త్య మహర్షి చెప్పాడు. ఇక్కడ వాల్మీకి వటస్థం అని చెప్పాడు. అది ఇది ఒకే చెట్టనే మాట. వటస్థం రామలక్ష్మణౌ మేనాతే రాక్షసం పక్షిం భృవాణౌ కో భవానికి. రాముడికి అర్థం అక్కడ ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి ఈ పక్షి గురించి ఏదో తెలుసుకోవాలి అని. అదే ఎన్ని పక్షులు కనిపిస్తాయి రాముడికి, అన్ని పక్షులను అడుగుతాడు. అన్ని పక్షులు, అన్ని జంతువులు, ఎన్ని ఏనుగులు, ఎన్ని మృగములు ఎన్ని కనిపించినా అడగని రాముడు ఈ చెట్టు దాకా రాగానే పెద్ద పక్షిని చూసి ఎవరే నువ్వు అని అడిగాడు. ఏమని? తౌ తం దృష్ట్వా తౌ మహాభాగౌ. రాముడు లక్ష్మణుడు కూడా ముందుండి మేనాతే రాక్షసం పక్షి. ఈ పక్షి యొక్క ఆకారం చూస్తే మామూలుగా గద్ద ఎంత ఉండొచ్చు? 4 అడుగులు ఎత్తు ఉండొచ్చు. మహా అయితే చాలా ఎత్తుగా చాలా గంభీరంగా ఉంటే 4 అడుగులు. ఇంకా ఏదైనా అడవిలో ఉంటే 6 అడుగులు అనుకుంటారు. ఇది మహా 12 అడుగుల ఎత్తులో ఉన్నాం. రాముని కంటే ఎత్తైనటువంటి పక్షిని చూస్తే రాక్షసం పక్షి, రాక్షస రూపంలో ఇది రాక్షసుడే ఇలా ఉన్నాడా అనుకుని బ్రువాణౌ కో భవానికి. ఎవరు నీవు అని అడిగారు వీరిద్దరూ కూడా. ఆయన చెప్తున్నాడు, సతౌ మధురయా వాచ సౌమ్యయా ప్రేణయన్నివ. ఆ పక్షి అందంగా మాట్లాడుతుంది, ఆ గద్ద కానీ మాట్లాడుతుంది. సౌమ్యయా, చాలా సౌమ్యంగా, వినయంగా, విధేయంగా, మధురయా తీయగా, చెవికి ఇంపైనటువంటి మాటలతో ప్రేణయన్నివ. మాట్లాడుతుంటేనే ఒక్కొక్క వ్యక్తి మాట్లాడడం ప్రారంభం చేస్తే మనకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ తెలియని ఆనందం ఎదుటివాడిలో కనిపించేటట్టుగా కలిగేటట్టుగా మాట్లాడడంలోనే మధురవాక్కు అని అంటారు. అథర్వవేదం చెప్తుంది, సహృదయం సామనస్యం అవిద్వేషం కృణోమివ అనే సూక్తంలో అన్యో అన్యమధిగర్యత వత్సంజాతమీవాగ్నియా. అక్కడ మధురమైన మాటలు మాట్లాడుకుంటూ మేము ఒకరినొకరు కొనని వారమై జీవిస్తాము అని వేదం. అంటే అర్థం, ఒక మాట చెబితే ఆ మాట ఎదుటి వ్యక్తికి ఇతను నావాడు, నాకు ఇష్టమైన వాడు, ఇతనితోనే ఉండాలి అనిపించేటట్టుగా మాట్లాడడం. ప్రీణయన్నివ అంటే అర్థం.
ట్రైన్ అయ్యిందంటే అబ్బా ఇతని మాటలు వింటూ ఉండాలి, ఇతని దగ్గరే మన దగ్గరే ఉండాలి, ఇతనితోనే స్నేహం చెయ్యాలి అనేటట్టుగా ఉవాచ వత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః. అయ్యా నాయన మాం విద్ధి, నేనెవరో తెలుసునా నీకు, పితురాత్మనః వయస్యం, నీ తండ్రి గారైన దశరథుని యొక్క స్నేహితుణ్ణి అని చెప్పాడు. చెలికాడిని చెప్పాడు. వయస్యం అంటే సమాన వయస్కులము అన్న. సమాన వయస్కులు అంటే 60 సంవత్సరాల వయస్సు దశరథుడు, లేదా 60,000 సంవత్సరాల వయస్సు దశరథుడు, 60 సంవత్సరాల వయస్సు జటాయుడు, లేదా 60,000 సంవత్సరాల వయస్సు జటాయుడు, ఇద్దరం సమాన వయస్కులు అని సతం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః. నేను మీ నాన్నగారికి మిత్రున్నయ్యా అంటే వెంటనే రాముడు అలాగా అండి అని నమస్కారం చేసేసాడు. ఏముంది అలాగా, రాక్షసుడు అబద్ధం చెప్పరా? అలా అబద్ధం చెప్పి ఏదైనా చేయొచ్చు కదా. మరి ఆ పక్షి చెప్పగానే రాముడు ఎందుకు నమస్కారం చేసి అవ్వో మీరు మా నాన్నగారికి రండా అండి అని అంటారు. మనుషులకి పక్షులకి ఇలా మిత్రత్వం ఉంటుందా? ఇవేమీ ఆలోచించాల రాముడు. వెంటనే సతం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః. బుద్ధ్వా అనే పదం దగ్గర తమాషం. బుద్ధ్వా అంటే తెలుసుకుని అర్థం. నేను నీ తండ్రికి మిత్రుణ్ణి అని చెబితే తెలుసుకుని రాముడు అంటే ఏం తెలుసుకుని, నువ్వు ఎలా మా నాన్నగారికి మిత్రుడు అయ్యావా అని అడగద్దు. ఆ కథంతా అడగాలి, ఆ కథంతా ఆయన చెప్పాలి. వాల్మీకి ఇక్కడ చెప్పాల, అవసరం లేదనిపించింది వాల్మీకి. కానీ ఇక్కడ ఉండే ఘట్టమును మత్స్యపురాణంలో చెప్పారు. మత్స్యపురాణంలో సంబంధించిన ఒక రామాయణ కథాఘట్టాన్ని ప్రవర్తింపజేస్తూ వేదవ్యాస మహర్షి ఒకనాడు దశరథ మహారాజు కౌసల్య స్వయంవరంకి బయలుదేరారు. కౌసల్య దక్షిణ కోసల, ఉత్తర కోసల అని 2 కోసల దేశాలు. నిజానికి కోసల దేశపు రాజకుమారులు సూర్యవంశీయులంతా. రాముడు దశరథుడు, ఆ పైన అజుడు, నాభాగుడు, వీళ్ళంతా కూడా కోసల దేశం వంశంలో. ఈ రాజకుమార్తె కౌసల దేశపు రాజకుమార్తె. అంటే కోసల దేశపు రాజులు వీళ్ళు, ఈ రాజుల కుమార్తె కౌసల్య. కోసలస్య అపత్యం స్త్రీ కౌసల్య. మరి ఏ కోసల? 2 కోసలు ఉన్నాయి చరిత్ర. ఉత్తర కోసల అయోధ్య, సూర్యవంశీయులు రామాదులు అందరి యొక్క రాజధాని. దక్షిణ కోసల ఎక్కడో తెలిసినా మన అదృష్టం మన తెలంగాణ ప్రాంతం. ఆదిలాబాదు దగ్గర నుంచి మహారాష్ట్ర వైపు ఉండే ఆ ప్రాంతాన్ని ఆనాటి రోజులలో దక్షిణ కోసలుగా పిలిచారు. ఈ ప్రాంత పాలన కాబట్టి రాముడు అడవికి బయలుదేరి తన మేనమామ తాతగారి ఇళ్లకు వచ్చినట్టు లెక్క. దండకారణ్యానికి వస్తే కదా ఈ ప్రాంతానికి వచ్చాడు. సరే ఇది వేరే కథ అనుకోండి. అలా దక్షిణ కోసలకు చెందినటువంటి ఆవిడ ఈ కౌసల్య. ఈ కౌసల్య యొక్క స్వయంవరం కోసం బయలుదేరితే మధ్యలో ఒక నది దాటవలసి వచ్చింది, మందాకిని నది. అది ఉద్ధృతిగా ప్రవహిస్తూ ఆ దశరథ మహారాజు దాటే పడవ కాస్త గల్లంతైంది. మత్స్యపురాణం చెప్పిన కథ. దశరథుడు ఆ నీటిలో కొట్టుకుపోవడం ప్రారంభించాడు. సైన్యం అంతా చెల్లాపిదిరైపోయింది. ఆయన వెంట వచ్చేవాడు ఉంటారు కదా. ఈయన ఒక్కడు నీటిలో కొట్టుకుపోతూ ఉంటే ఒక పక్షి చూచింది. అయ్యో మా రాజులా ఉన్నాడని ఆ పక్షి తన 2 కాళ్లతో పట్టుకుని దశరథుణ్ణి ఒడ్డుకు చేర్చి చెప్పింది, నా పేరు జటాయు అంటారండి అని చెప్పి. జటాయుని గుర్తుపట్టాడు దశరథుడు. ఎలా గుర్తుపట్టాడంటే పూర్వం మనకి సుందరకాండలో వస్తుంది కథ. సంపాతి జటాయువు ఇద్దరూ కూడా కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ చిన్న పోటీ పెట్టుకుంటారు. ఆ పోటీకి కూడా కారణం వేరే, మనం సుందరకాండలో చెప్పుకుంటాం. ఎవరు ముందు సూర్యుడి దగ్గరికి వెళ్ళొస్తారు అని పోటీ. ఇద్దరు చాలా వేగంగా బయలుదేరుతారు. ఆ సూర్యుని యొక్క వేడికి తట్టుకోలేక జటాయువు మరమలా మాడిపోతోందేమో అని, తనకంటే చిన్నవాడు కదా జటాయువు, పైకి ఎగురుతూ ఉంటే తన తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం సంపాతి తన 2 రెక్కలు అడ్డుపెట్టాడు. 2 రెక్కలు కాలిపోయి సంపాతి వింధ్య పర్వతం మీద పడిపోయింది. ఆ వేగంగా పైనుంచి పడితే గాలివాటం ఎటు ఉంటుందో, ఎటు పడతారో తెలుసు. పడిపోయింది. రెక్కలు లేకపోవడం వల్ల సంపాతేమో వింధ్య పర్వతం మీద పడి, కానీ అలసిపోయినటువంటి జటాయువు గిగ్గిరులు తిరుగుతూ ఈ దండకారణ్యంలో పడిపోయింది. ఇది కిష్కింధకాండలో సంపాత చెప్తుంది. మా తమ్ముడు
ఎక్కడో దండకారణ్యంలో పడిపోయినట్టున్నాడయ్యా, నేను గమనించాను, నేను మాత్రం రెక్కలు కాలి ఇక్కడ పడ్డాను అని చెప్పింది అంగదుడు మొదలైన వాళ్ళందరికీ కూడా. అంటే ఆవిడ పడిపోయింది. అలసిపోయిన జటాయువును అప్పుడే వేటకు వచ్చిన దశరథుడు గుర్తించి దాన్ని సేద తీర్చి దానికి మళ్ళీ ప్రాణాపాయం లేని స్థితి కలిగించాడు. దశరథుడు జటాయువుని అప్పుడు సంరక్షించి రక్షించడంతో ఆ జటాయువుకి దశరథుడి మీద ప్రేమ పెరిగి ఎప్పుడు దశరథుడు వేటకు వచ్చినా ఈ జటాయువు తన మీద ఎక్కించుకోవడం, చిన్న వెహికల్ లాగా చక్కగా తిప్పుతూ ఉండడం, వారిద్దరికీ ఆ మైత్రి ఏర్పడి అలా చాలా కాలం తిరిగిన తర్వాత ఎంతో కాలం కదా, మళ్ళీ చాలా కాలం తర్వాత తనకు ఉపకారం చేసిన దశరథుడికి ఈ ఆపద కలిగింది ఏది, జటాయువు ఆ నది నుండి దశరథుడిని కాపాడు. ఇది కథ. కాబట్టి దశరథునికి జటాయువుకి ఉండేటువంటి స్నేహం అట్ట. ఇద్దరు ప్రాణాల నుండి రక్షించుకున్నవారు. ఆపద్ధర్ములు లేదా ఆపద్బాంధవులు అంటారు. ఆపత్స్వపి నముహ్యంతి. మైత్రి ఎలా ఉంటుంది అంటే ఎంత ఆపదలో అయినా స్నేహితుల్ని విడిచిపెట్టాలనిపించు. అది కదా మైత్రి. ఆ రకంగా జటాయువు దశరథులు స్నేహం. ఇదంతా చెప్పాడు జటాయువు. ఇక్కడ సతం పితృసఖం బుద్ధ్వా. అబ్బా, ఇంత కథ అయిందా, మా నాన్నగారికి నీకు ఇంత మైత్రి ఉందా అని గుర్తించి రామచంద్రమూర్తి పూజయామాస రాఘవ. దాన్ని చాలా గొప్పగా ఆదరించాడు ఆ జటాయువు. సతస్య కులమవ్యగ్రం అసపప్రక్షణామచ. తన తండ్రికి జటాయువుకు ఉండే సంబంధం తెలిసింది తప్ప అసలు ఈ జటాయువు ఎవరో తెలియదు రాముడికి. నీ సంగతి చెప్పవా, నీ వంశమేది, ఎవరి కుమారుడివి నీవు అని అడిగాడు రాముడు. తను చెప్తాడు. రామస్య వచనం శ్రుత్వా సర్వభూత సముద్భవం ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మానమేవచ. రాముని యొక్క మాట విన్న ఆ మాట ఎలాంటిది, సర్వభూత సముద్భవం. తను చెప్పబోయేది రాముడు ఎందుకు అడిగాడంటే లక్ష్మణుడికి సీతకు కూడా ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత ఏ జంతువులు ఏ మానవులు ఎలా పుట్టాయో వీళ్ళకు కూడా కథ తెలియాలనుకున్నాడో ఏమో. సర్వభూత సముద్భవం, అందరూ ఎలా పుట్టారో జటాయువు నోటి వెంట వినాలి అనుకుని రాముడు అడిగాడని జటాయువు అంటోంది. ఆచచక్షే ద్విజస్తస్మై. తన యొక్క వంశాన్ని తన గురించి చెప్తోంది. ఇది పెద్ద కథ, అన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలే. పూర్వకాలే మహాబాహో. పూర్వమయ సృష్టికి ముందు మహాబాహో ఏ ప్రజాపతయ అభవన్. ప్రజాపతులు ఉన్నారు కదా. ఎంతమంది ప్రజాపతులు? 16 మంది ప్రజాపతులు. షోడశ ప్రజాపతులు కదా. ఆ షోడశ ప్రజాపతుల గురించి ప్రారంభించింది. సృష్టికి ముందు బ్రహ్మదేవుడు ఒక్కడు పుట్టిన తరువాత బ్రహ్మదేవుని యొక్క సంకల్పం వల్ల 16 మంది పుట్టారు. వాళ్ళందరినీ ప్రజాపతులు అంటారు. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు ఒక అర్థం ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ వేరు, ప్రజాపతులు వేరు. బ్రహ్మ హిరణ్య గర్భాత్మకుడు, భగవంతుని నుండి ఆ సృష్టికి సంబంధించకుండా పుట్టినడు. ఈ సకల జగత్ సృష్టి కూడా బ్రహ్మ సృష్టిలో చెంది, కానీ బ్రహ్మ మాత్రం తన సృష్టిలో వాడు కాడు, భగవత్ సృష్టిలో వాడు. కాబట్టి సృష్టి కంటే భిన్నుడు బ్రహ్మ. కాబట్టి హిరణ్య గర్భుడు అని అంటారు. ఇక్కడ ఆయన ప్రజాపతులు పుట్టారు. కర్దమ ప్రథమస్తేషాం. వారందులో కర్దమ ప్రజాపతి మొదటివాడు. విశ్రుతస్తదనంతర. విశ్రుతుడు రెండోవాడు. కర్దముడు, విశ్రుతుడు, శేషుడు, సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, కర్తువు, పులశ్చుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు. 16వ వాడు చివరివాడు కాశ్యపుడు. ఇలా 16 మంది ప్రజాపతులు పుట్టారు. వీళ్ళందరినీ కూడా అందులో చివరివాడైనటువంటి కాశ్యపునికి అరిష్టనేమి అని పేరు. ఆయనకే అరిష్టనేమి అని పేరు. కాశ్యపుడు అంటే అర్థం కశ్యప గోత్రంలో పుట్టినవాళ్ళు. వారంతా వారి యొక్క పరంపర అంతా కాశ్యపులు గారే పరిగణించబడతారు. ఈరోజు పెద్దలు ఎవరన్నా కనుక కొంచెం నిష్ఠగా ఉండే శ్రోత్రియ నిష్ఠులు కనుక మీరెవరు అని అడిగితే నేనేం చెప్పాను చూసినా, మేము భారద్వాజులమండి అని చెప్పాను. అంతే తప్ప నేను ఫలానా అని చెప్పడానికి వీల్లేదు. నేను భారద్వాజునండి అంటే భారద్వాజ మహర్షికి సంబంధించిన ఆ వంశంలో వాడిని చెప్పాలి. ఇది ధర్మం. వాడు కాశ్యపుడు అంటే కశ్యప ప్రజాపతి యొక్క సంతానములో వారు అని తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు. కానీ అసలు కాశ్యపునికి
అరిష్టనేమి అని పేరు. అతనికి కాశ్యపుడు అనే పేరు ఎందుకు వచ్చింది? కశ్యపః పశ్యకో భవతి తత్సర్వం పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్. వేదంలో అరుణంలో సృష్టి యొక్క రహస్యమును ద్వాదశాదిత్యుల యొక్క తత్వాన్ని బాగా గుర్తించిన వాడు పశ్యకుడు అని పేరైంది. పశ్యక బాగా చూసినవాడు. ఆ పశ్యక అనే పదమే తిరగబడి కశ్యప అవుతుంది. వేదంలో పరోక్ష ప్రియా యువహి దేవా ప్రత్యక్ష దిశ అని వేదం యొక్క వాక్యం. పరోక్ష ప్రియుడు అంటే కొన్ని పదములను సాంకేతికంగా ఉండడం కోసం తిరగ మరగ చేస్తారు. చేయడం అదొక పద్ధతి, వైదికమైన పద్ధతి. సింహములకు సింహ అని పేరు కాదు, హింస అని పేరు. హినస్తి హినస్తి చంపుతుంది కాబట్టి హింస అనాలి, కానీ అది తిరిగి సింహ అవుతుంది. ఇదొక తమాషా, భాషలో ఉండే ఒక అందమైన చమత్కారం. అలా కశ్యప పశ్యకో భవతి. ఆ కశ్యపుడే పశ్యకుడు, పశ్యకుడే కశ్యపుడే. ఆయన పేరు అరిష్టనేమి అని పేరు. ఆ అరిష్టనేమి చివరివాడు. ప్రజాపతేస్తు దక్షస్య. వీరిలో ఒకడైన 14వ ప్రజాపతి అయినటువంటి దక్షునకు చాలా మంది కుమార్తెలు. అందరి కథ చెప్పాలంటే కష్టం కదా. ఎవరి కథ ప్రధానమో వాళ్ళ కథ చెప్పాలి. అంటే ఈ జటాయువు ఎవరి సంతానము చెప్పాలి అంటే ఆ సంతానానికి సంబంధించిన తల్లులు తండ్రులు చెప్పాలి తప్ప 16 మందికి భార్యలు 16 మందికి సంతానం చెప్తే ఈ రామాయణం చాలు. 24,000 శ్లోకాలు కాదు, 2,40,000 శ్లోకాలైనా చాలు. కాబట్టి ఇక్కడ సంబంధించిన అంశం దక్షుని యొక్క కథ తీసుకున్నారు. దక్షునికి 60 మంది కుమార్తె. షష్ఠి దుహితర రామ యశస్విన్యో మహాయశ. చాలా గొప్పవాడు వాళ్ళంతా కూడా. దక్ష ప్రజాపతి. దక్షుడంటేనే సమర్థుడు అని అంటారు. సమర్థుడు అంటే సృష్టి చెయ్యడానికి వీలైనటువంటి స్త్రీ సంతానమును కని సృష్టికి సహకరించిన వాడు దక్ష అని. దక్ష సమర్థుడు అని. ఆ రకంగా 60 మంది కుమార్తెల్ని కన్నాడాయన దక్ష ప్రజాపతి. అందులో ఒక 8 మంది భార్య 8 మంది కుమార్తెలను కాశ్యపుడు గ్రహించాడు. కాశ్యప ప్రతిజగ్రాహ కాసామష్టౌ సుమధ్యమాహ. కశ్యప ప్రజాపతికి, ఈ కాశ్యపునికి దక్ష ప్రజాపతి తన కుమార్తెలని 8 మందిని ఇచ్చాడు. మన కథ ఇదే అవసరం. ఆ 8 మంది దిగించే కథ అవసరం. అదే చెప్తోంది జటాయు. అందులో అదితి, దితి, ధను, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల అని 8 మంది. ఈ 8 మంది పేర్లవి. అదితించ దితించైవ ధనుమప్యధ కాళికాం తామ్రాన్ క్రోధవశాంచైవ మనుంచాప్యనరామపి. ఇలా 8 మంది కుమార్తె. వాళ్ళలో తాస్తు కన్యా తతః ప్రీత కాశ్యప పునరబ్రవీత్. ఆ 8 మంది భార్యలతో కాశ్యప ప్రజాపతి ఒకనాడు అన్నట్ట, సృష్టికి ఉపక్రమించవలసినటువంటి బాధ్యత నా మీద, నేను ప్రజాపతిని కదా, కాబట్టి చక్కటి సంతానం సృష్టికి ఉపకరించే సంతానంను కలవలసి ఉన్నది, కాబట్టి మీరంతా శుచీభూతులు కండి అని చెప్పాడు ఆ భార్యలందరికీ. వాళ్ళల్లో 4 సంసారం మీద పెద్దగా ఇష్టం లేదు. వైరాగ్యంతో 4 మాకు సంతానం అక్కర్లా, మేము ఇలాగే ఉండిపోతాం అన్నారో ఏమో తెలియదు. కానీ అదితి తన్మనా రామ దితిశ్చ మనుజర్షభ కాళికా చ మహాబాహో శేషాస్తు అమనసో అభవన్. ఇందులో అదితి ఆయన ఎలా చెబితే ఆ మాట గౌరవించి, పెద్ద భార్య కావడంతో చాలా పద్ధతిగా సహధర్మచారిణిగా మీరు ఎలా చెబితే అలా అని తన్మనాహ అతని మనస్సులో సంకల్పాన్ని అనుసరించినదై అంగీకరించి, ఆ తర్వాత అదితి అంగీకరించిన తర్వాత దితి అంగీకరించింది, కాళిక అనే 3వ ఆవిడ అంగీకరించింది, తరువాత ఉండే ఆవిడ కూడా అంగీకరించింది, తర్వాత మనువు అనే ఆవిడ అంగీకరించింది. చ అనే అక్షరం చేత మనువును తీసుకోవాలి. ఎందువల్ల అంటే వరుసగా చెబుతూ అదితి, దితి, ధను, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల అని చెప్పినప్పుడు చకారంతో మరొక వ్యక్తిని తీసుకోవాలి. అది మనువు అనే ఆవిడని తీసుకోవాలి. మనువు అని ఆ స్త్రీమూర్తి. మను ప్రజాపతి వేరు, మనువు అనేటువంటి వ్యక్తి వేరు, మను మహర్షి వేరు, మనువు అనేటువంటి స్త్రీమూర్తి. 4 కూడా తక్కిన 4 అంగీకరించలేదు.
అలాంటి అదిత్య జగ్గిరే దేవా త్రయస్త్రింశదరిందమ. ఆ అదితి అనేటువంటి పెద్ద భార్య యందు 33 దేవతలు పుట్టారు. అది వాళ్ళని 3,000,000 దేవతలు అని అంటారు. 3,000,000 అంటే 3 కోట్ల మంది దేవతలని కాదు అర్థం. 3 తెగలుగా ఉండేవారు. కోటి అనే పదమునకు తెగ, విభాగము అని అర్థం. ఇంకొక అర్థం సూదితనము, కొస అని అర్థం. ఇలా రకరకాల అర్థాలు ఉంటాయి. 3,000,000 దేవతలంటే 3 తెగలుగా ఉండే దేవతలు పుట్టారు. ఎవరా 3 అంటే ఆదిత్య, వసవో, రుద్రాహ, అశ్వినౌ చ పరంతప. ఆదిత్యులు, వసువులు, రుద్రులు 3 పుట్టారు. ఆ 3 తెగలు పుట్టాయి. మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఆదిత్యులు ఎంతమంది? 12 మంది. వసువులు 8 మంది. రుద్రులు 11 మంది. మొత్తం కలిపితే 31 అవుతుంది. అశ్విని దేవతలు ప్రత్యేకంగా అవతరించిన వారు. అశ్వినౌ చ పరంతప 31, 2, 33 దేవతలు. వీళ్ళనే వేదం చెప్తుంది. అష్టౌ వసవ ఏకాదశ రుద్రా ద్వాదశాదిత్య ఏతావంతో వై దేవా. దేవతలంటే ఇదేనయ్యా. 12 మంది ఆదిత్యులు, అష్టవసువులు, 11 మంది రుద్రులు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అలా పుట్టారు. అదితి ఎందుకు పుట్టారు. అందుకనే దేవతలందరికీ ఆదిత్యులు అని సామాన్య నామం. అందరికీ ఆదిత్యులనే పేరు. కానీ వీళ్ళల్లో పెద్దవాడుగా పుట్టినటువంటి ఆదిత్యులకి ఆ పేరు స్థిరపడింది. వీళ్ళంతా ఆదితేయా దివిషద లేఖాస్తు అదితి నందనా. అమరకోశంలో చెప్తారు ఆదితేయులని పేరు. అలా పుట్టారు. అదితి యందు ఈ 33 దేవతలు పుట్టారు. ఈ వీరు దితిస్తు అజనయతు పుత్రాన్ దైత్యాన్ తాత యశస్వినః తేషామియం వసుమతి పురాసీత్ సవనార్ణవ. దితి ఒక దితి లేకుండా తనకుండేటువంటి ఒక వాంఛ చేత ఎంతమందిని కన్నదో లెక్క పెట్టలేము అన్నారు వాళ్ళు. ఇంకా మనమే లెక్క పెడతాం. చాలా మందిని కందారు. వాళ్ళందరూ మొత్తం వ్యాపించేశారు. వసుమతి భూమండలం అంతా వ్యాపించారు. దితి కడుపున పుట్టిన వాళ్లే దైత్యులు అంటే, రాక్షసులు అంటే. రాక్షసుల్లో మళ్ళీ తెగలుంటాయి. అసురులు వేరు, రాక్షసులు వేరు, ఇలా తెగలుంటాయి. ఇలా వీళ్ళు దైత్యులు అని పిలువబడే రాక్షసులు. వాళ్ళంతా పుట్టారు. వాళ్ళ కథ అక్కర్లా. ధనుస్తు ధను మను కాసున ధను ధనుస్తు అజనయత్ పుత్ర అష్పుత్రం అశ్వగ్రీవమరిందమ. ధనువు దానవులు అని అంటారే, ఆ దానవులలో మొదటివాడు అశ్వగ్రీవుడు అని హయగ్రీవ రాక్షసుడు. వాడొకడు పుట్టాడు. హయగ్రీవుడు భగవంతుడు కాదు సుమా. హయగ్రీవంగా ఉండే ఒక రాక్షసుడు పుట్టాడు. వాడు ధనువు అనే ఆవిడకి పుట్టాడు. తర్వాత కాళిక అనేటువంటి ఒక ఆవిడ నరకం కాలకంచైవ కాళికాపి అజాయత. ఆ కాళిక అనేటువంటి ఆవిడకి నరకుడని కాలకుడని ఇద్దరు కుమారులు పుట్టారు. అంతా చెప్తోంది. ఎంత కథ చెప్తోందంటే ఎక్కడి నుంచో తన దాకా కథ అంతా చెప్తోంది. జటాయు ఈ సర్గంతా అట్లాగే కథే ఉంటుంది. అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశములే. ఇందులో ఆ తామ్ర అనే ఒక అమ్మాయి ఉంది కదా. వీళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళల్లో శేషాస్తు అమనసోభవన్ అన్నారు. ఈ తక్కిన వాళ్ళకి పెద్దగా మనస్సు లేదు. మనస్సు లేదంటే వారు సంతానము కనలేదని అర్థం కాదు. సంతానాన్ని కన్నారు. కానీ కశ్యప ప్రజాపతి యొక్క హృదయానికి ఆనుకూల్యమైన పద్ధతిలో వాళ్ళు కన్నా. అంటే అర్థం ఇష్టం లేకుండా కన్నా. ఇష్టం లేకుండా కన్నా సంతానం ఎట్లా ఉంటుందో చెప్పడం కోసమై తామ్ర తామ్ర అనే ఆవిడ కంది. పంచయిత లోక విశ్రుత 5 అమ్మాయిల్ని కంది. 5 అమ్మాయిల పేరు క్రౌంచి, భాసి, శేని, ధృతరాష్ట్రి, సుఖి అని పేరు. అలా వీళ్ళ 5 కూడా 5 రకాల పక్షుల జాతులను లోకంలో ప్రవర్తింపజేసినవి. ఇప్పుడు కనిపించే చెట్లు, లతలు, పక్షులు, సరీసృపాలు, శృమరాలు, చమరాలు, మృగాలు, చతుష్పాద జంతువులు ఇవన్నీ కూడా ఆ ప్రజాపతి యొక్క సంతానమే. ఇది తెలుస్తుంది, ఇక్కడి నుంచి తెలుస్తుంది. అలా వీళ్ళు 5 పుట్టారు. శేని శేనాంశ్చ. అందులో ఉలూకాన్ జనయత్ క్రౌంచి. క్రౌంచి అనే ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఉలూకాన్ అజనయత్. ఉలూకాన్ అంటే గుడ్ల గోబలను. ఆ శేని, ఆ క్రౌంచి అనే ఆవిడ సంతానం ఈనాడు మనం చూసే గుడ్ల గోబులన్నీ కూడా
ఆవిడ యొక్క సంతానం. భాసి భాసాన్ వ్యజాయత. భాసి అనే ఆవిడ భాసాన్ అనేటువంటి జంతువు ఉంది కదా. భాసాన్ అనే పక్షులకు పేరు. అది గబ్బిలముల వలె ఉండే జాతి. అలాంటి వాళ్ళవి కదా. తర్వాత శ్యేని శ్యేనాంశ గృధ్రాంశ. శ్యేని అనే ఆవిడ డేగలను గ్రద్దలను కలిగి. సుతేజస. ఈ శ్రేణి సంతానం చాలా గొప్ప తేజోవంతులన్నమాట. అందుకని సుతేజస అని వాల్మీకి ప్రయోగం. పై వాళ్ళకి పెద్ద విశేషణాలు ఏం లేవు, వీళ్ళకి ఒక విశేషణాన్ని పెట్టారు. ధృతరాష్ట్రీతు హంసాంశ. ఇందులో 4వ అమ్మాయి ధృతరాష్ట్రీ అనేటువంటి ఆవిడ హంసలను కలహంసలను కలిగి. హంసజాతి అంతా కలహంసలని వేరు ఉంటాయి. హంసజాతి కలహంస జాతి రెండు భిన్నంగా ఉండే జాతి. హంసలు ఈనాడు మనకు కనిపించేటువంటి బాతులు లాంటి వాటికి ఒక ముందుండే ఒక ఆరిజన్ అది. కలహంసలు మనకు కనిపించేవితో అవి ఎక్కడ ఉంటాయో తెలియదు. సరస్వతీదేవి దగ్గర ఉన్నటువంటి హంసలైనా వాటి కలహంసలని పేరు. టెక్నికల్గా వాడేటప్పుడు కలహంస అని వాడతారు, మామూలుగా అన్ని హంసలు అంటారు. అలాంటి హంసలని కలహంసలని కని. చక్రవాకాంశ భద్రంతే విజజ్ఞే సాపిధామిని. ఆ ధృతరాష్ట్రీయే చక్రవాక పక్షులను కూడా కని. ఇవన్నీ చాలా గొప్పనైన పక్షులు, ఉత్తమ జాతికి చెందిన పక్షులు. హంసలు, కలహంసలు, చక్రవాకములు ఇవన్నీ ఉత్తమమైన పక్షులు. చక్రవాక పక్షి ఏం చేస్తుంది తెలుసునా? చంద్రుడు వస్తే చంద్రుడి యొక్క వెన్నెల తింటుంది. వెన్నెలా తింటారండి మనకు తెలియదు. చంద్రుని యొక్క వెన్నెలే ఆహారముగా ఉండే పక్షులు కొన్ని. మేఘము వర్షిస్తే ఆ వర్షపు నీరే తాగే పక్షులు కొన్ని. చకోరములు అంటారు, చక్రవాకములు అంటారు. ఇవన్నీ కూడా ధృతరాష్ట్రీ అనే ఆవిడ సంతానం. ఇలా కంది. తర్వాత 5వ ఆవిడ సుఖి. నతాం విజజ్ఞేతు నతాయా వినతాసుత. నతా విజజ్ఞేతు నతాయా వినతాసుత. ఆ సుఖి అనే ఆవిడ. సుఖము అంటే మనకి చిలుక అని తెలుసు కదా. చిలుకలకు ప్రధానమైనటువంటి జాతిగా ఉండేటువంటి సుఖి అనే ఆవిడ నతాం విజజ్ఞే. నత అనే ఆవిడని కది, ఒక అమ్మాయిని కది. ఆ నతకి వినత అనే ఆవిడ పుట్టింది. వినత ఎవరో తెలుసు మనకి, గరుత్మంతుని యొక్క తల్లి. వైనతేయుడు అని కదా గరుత్మంతుడికి పేరు. ఆ వినత పుట్టింది. దశ ఇక్కడికి వాళ్ళ కథ. ఎవరి కథ? ధృతరాష్ట్ర కథ పూర్తయి, సుఖి కథ పూర్తయి. ఇంకా క్రోధవశ అని ఇంకో ఆవిడ కదా. ఈ 8 మందిలో క్రోధవశ అనే ఆవిడ దశ. క్రోధవశ రామ విజజ్ఞేత్యాత్మ సంభవా. ఆవిడ 10 మందిని కన్ని సంతానం. ఆ 10 మంది ఎవరు? మురుగి. 10 మందిని కన్ని ఆత్మసంభవులుగా కన్ని. మురుగి అనే ఆవిడ మృగమంద అంటే ఎలుకబంట్ల జాతికి సంబంధించినవన్నీ కూడా. ఎలుకబంట్లు అంటారు, మనుషుల్లా ఉంటాయి, 2 కాళ్ళతో నడుస్తాయి, కావాలంటే 4 కాళ్ళతో నడుస్తాయి, మనిషి వలె ప్రవర్తిస్తాయి, మనిషి వలె వాటికి ఉండేటువంటి లక్షణములన్నీ ఇలా ఉంటాయి. వాటి మృగమందర్ అంటారు. ఈ మృగమందర్ని హరి అంటే కొండముచ్చుల జాతికి చెందినటువంటి ఒక కోతులను, హరి అనేటువంటి సింహములను కలి. ఈ హరి అంటే ఈ మృగి అనే ఆవిడ కన్నది హరి అని. అందుకే కోతికి సింహానికి కూడా హరి అని పేరు. హరియక్ష కేసరి హరి సింహో మృగేంద్ర పంచాస్యో హరియక్ష కేసరి హరి. సింహానికి ఉండే పేర్లలో హరిహి అనే పేరు. నరహరి అంటాం. అంటే నరుడు అంటే సగం మనిషి, హరి సగం హరి అంటే సింహం. నరసింహుడు అంటే నరహరి అంటే. హరి అనే పదమునకు సింహములు, కొండముచ్చులు, కోటి జాతిలో ఉత్తమమైన జాతి కూడా హరి అని ఆవిడకని. భద్రమదామతి. భద్రమద అనేటువంటి ఆవిడ భద్రమద అనేవిడ హరి అనేటువంటి దీన్ని కంది. మాతంగీమపి శార్దూలీ. మాతంగీ అపి శార్దూలీ శ్వేతాంచ సురభిం కదా. ఈ శార్దూలి అనేటువంటి ఆవిడ మాతంగి అనేటువంటి ఆవిడ మాతంగములు అనేటువంటి జాతిని కలిగి. మాతంగములు అనేటువంటిది ఎత్తైన ఆకారములు కలిగిన ఒక జంతు విశేషం. ఇది మన పేర్లు కూడా తెలియటువంటి స్థితి. శార్దూలి అంటే అర్థం పెద్ద పులులు అని ఒకటి. మళ్ళీ
ఈ నల్లగా మూతులు ఉండి పెద్ద పెద్ద తోకలతో ఉండేటువంటి ఒకానొక కొండ కోతుల జాతికి చెందినటువంటి కూడా శార్దూలి అంటే ఇవన్నీ కందాయి. శ్వేతాంచ సురభిం తథా. ఈ శ్వేత అనేటువంటి ఆవిడ శ్వేత అనేటువంటి ఆవిడేమో దిగ్గజములు అన్నింటినీ కందని తర్వాత మనకు చెప్తారు. ఇందులో ఈ దశ క్రోధవశ రామ, ఈ దశ క్రోధవశ అనేటువంటి ఆవిడ మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ లేక కద్రుక, ఇలా 9 మంది, ఇలా 10 మంది అన్నమాట. వీళ్ళకి ఉండేటువంటి పొరపాటు పడ్డాం మనం. ఈ 10 మందిని వీళ్ళ పేర్లు ఇవి. ఎలాగా? మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రుక. కద్రుక లేక కద్రువు 2 రకాల మనం వాడతాం. వేదంలో ఈ కద్రుకకి కద్రూహు అని పేరు, కానీ కద్రువ అని మన తెలుగులో వాడుతూ ఉంటాం. సరే, కాద్రవేయులు అంటారు, పాములకు పేరు. కాద్రవేయులు అంటే ఒకే తల కలిగిన పాములన్నీ కద్రుస్ అంటారు. అనేక రకాల తలలు కలిగినటువంటి వన్నీ సురసస్ అంటారు. ఎక్కువ శిరస్సులతో ఉండే పాములన్నీ నాగములు, నాగాహ, అనేక ఫణాహ అంటారు. అనేక రకాల ఫణములు ఉండేటువంటి జాతి సురసకని. అందుకని మనకి సుందరకాండలో సురసాం నాగమాతరం అని అంటారు. నాగమాత సురసాన్ అక్కడ చెప్తారు. అలాగే ఈ 10 మందిని కంటే వీళ్ళంతా కూడా సర్వలక్షణ సంపన్నాం సురసాం కద్రుకామపి. సురసని కీర్తిస్తూ సర్వలక్షణ సంపన్న అని కీర్తిస్తాడు వాల్మీకి. అంటే చాలా గొప్ప ఆవిడ. ఈ 10 మందిలో చాలా ఉత్తమమైనటువంటి ఆవిడ సురసగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అపత్యంతు మృగా సర్వే మృగ్యానవరోత్తమ. ఈ 10 మందిలో ముందుండేటువంటి మృగి అనే ఆవిడకి మృగములన్నీ సంతానముగా పుట్టాయి. చతుష్పాద జంతువులన్నీ మృగి అనే ఆవిడ కన్నదన్నమాట. వృక్షాశ్చ మృగమందాయా శృమరాహ చమరాహ తథా. ఈ మృగమంద అనేటువంటి 2వ ఆవిడ వృక్షములు అంటే ఎలుగుబంట్లు అని ఇందాక చెప్పుకున్నానే, వాటిని మృగమంద జాతి అంటే ఎలుగుబంట్ల వలె ఉండేటువంటి 2వ జాతిని, శృమరాహ ఎక్కువ వెంట్రుకలు కలిగినటువంటి. శృమరాహ అంటే మనం ఈ శృమర పదాన్ని మన ఆడవాళ్ళు సవరములు అంటారు. సవరములు అంటే శిరస్సు నుండి వెనుక భాగం వెన్నెముక దిగేంత వరకు పెద్ద పెద్ద వెంట్రుకలు ఉన్నటువంటి జంతువులకు శృమరములు అని పేరు. అలాంటి జంతువులకు ఉంటాయి, పెద్ద పెద్ద వెంట్రుకలతో ఉంటాయి. వాటి యొక్క వెంట్రుకలని కట్టుకుంటారు కాబట్టి వాటికి సవరములు లేక శృమరములు లేక సవరములు పేరుస్తుంది. అది తర్వాత కథ అనుకోండి. అలా శృమరాహ చమరాహ తథా. చమర మృగములు కొన్ని ఉంటాయి, వాటి తోకలు చాలా గుబురుగా ఉంటాయి. ఆ తోక ముందు ఆ మృగం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుంది, కానీ కొంత పరిణితి పొందిన తర్వాత ఆ తోక బంగారపు రంగులో మారుతుంది. ఇప్పుడు మనం చామరాలు తీసుకుంటాం చూసారా దేవుడికి, ఆ చామరములు చమరీ మృగముల తోకలు. వాటికి వరం ఉంది, భగవంతుని సేవించే వరం వారికి లభించింది, అది వేరే కథ. అలా చమర మృగములు కూడా ఈ మృగమంద అనేటువంటి ఆవిడికి పుట్టాయి. హర్యాశ్చ హరయోపత్యం వానరాశ్చ కరస్విన. ఈ హరి అనేటువంటి ఆవిడికి హరయ సింహములు, వానరాహ తత్ సంబంధములైనటువంటి కోతులు, అంటే ఆవిడ సంబంధమైన కోతులు, అంటే ఉత్తమ జాతికి చెందిన వానరులన్నీ పుట్టాయి. అందుకనే కోతులకు సింహములకు కూడా హరి అనే పేరు ఏర్పడింది. ఇందాక చెప్పుకున్నాము. తతస్తు ఇరావతి నామ. ఈ పేర్లలో ఇరావతి అనే పేరు భద్రమద. ఇరావతి ఇన్నామ జజ్ఞే భద్రమద సుతాం. భద్రమద అనేటువంటి ఆవిడ ఇరావతి అని ఒక ఆవిడికి. ఆ ఇరావతి యొక్క సంతానమే ఐరావతము అని అంటామే మనం. దేవేంద్రుడు ఎక్కి తిరిగేటువంటి పెద్ద ఏనుగు ఉంది, అన్ని ఏనుగుల కంటే అది విలక్షణమైనటువంటి చతుర్దంతిగా ఉండే ఏనుగు. ఆ ఏనుగుని ఐరావతమును పిలుస్తారు. తస్యాస్తు ఐరావత పుత్ర లోకనాథో మహాగజ. లోకనాథ అంటే ఏనుగు లోకమునకు నాథుడై ఉండగలిగే, రాజుగా ఉండగలిగే మహాగజాన్ని, ఐరావతాన్ని కన్న ఆవిడ ఇరావతి అనేటువంటి ఒక ఆవిడ. ఇరావతి ధేనుమతి భూతం సూయవసిని మనదే యశస్యే. వేదంలో ఇరావతి పేరు ఏర్పడుతుంది.
ధేనుమతి అంటే రోహిణి అని అర్థం. ఇది పైపైన వస్తుంది మనకి. మాతంగా స్వధ మాతంగ్య అపత్యం మనుజర్షభ. ఈ భద్రమగ ఒక ఇరావతిని కంటే మాతంగి అనే ఆవిడ మాతంగములను కల. మాతంగములు ఒక జంతుజాతి. గోలాంగూలాంశ్చ శార్దూలి వ్యాఘ్రాంశ్చ అజనయత్సుతాన్. శార్దూలి అనే ఆవిడ గోలాంగూల ఆవువలె పెద్ద తోక ఉండేటువంటి కోతులను కలిగి, వాటి గోలాంగూలములు లేక కొండముచ్చులు ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి. కోతుల్లో చాలా రకాలు ఉన్నాయి, మనకు గుర్తించలేం. మనకి చాలా కోతుల్ని కొండముచ్చులు అనేస్తాం. కోతి కాకుండా ఉంటే అది కొండముచ్చు అంటాం, కానీ కొండముచ్చులలో చాలా జాతి ఉంది. దీని గోలాంగూలం అంటారు. మన కిష్కింధాకాండలో సుగ్రీవుడు పిలిస్తే కొన్ని లక్షల కోట్ల కోతులన్నీ వస్తే వాల్మీకి వర్ణిస్తాడు. ఏ ఏ కోతులు ఏ ఏ జాతికి చెందినవో అక్కడ గొప్పగా వర్ణిస్తాడు వాల్మీకి. కాబట్టి ఇలాగా గోలాంగూలములను కండి. అంతేనా, పెద్ద పులులను కూడా కండి. శార్దూలి అనేటువంటి ఒక ఆవిడ పెద్ద పులులను ఇలా గోలాంగూలాన్ని కండి. కాబట్టి ఈ శార్దూలములోని వీటికి వాటికి కూడా పేరుంది. కాబట్టి తర్వాత దిశ గజాంశ కాకుత్స్థ శ్వేతాపి అజనయత్సుతాను. శ్వేత అనే ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ దిగ్గజములను కండి. అంటే దిక్కులను మోసేటువంటి గజములు 8 ఏనుగులు ఉంటాయి. అవన్నీ కూడా మనకి ముందు సగరపుత్రుల కథలో బాలకాండలో మనం చెప్పుకున్నాం. ఆ 8 మందిని ఈ శ్వేత అనే ఆవిడ కండి. తతో దుహితరౌ రామ సురభిద్వే వ్యజాయత. మనలో సురభి అనే శివరావిడిని చూసావా, ఆవిడ ఇద్దరిని కండి. రోహిణీ నామ భద్రంతే గంధర్వీం చైతస్విని. ఆ సురభి అనేటువంటి ధేనువు, సురభి అనేటువంటి ఒక ఆవిడ ఇద్దరిని కందయ్య. రోహిణి అని ఒక ఆవిడ, గంధర్వి అని ఒక ఆవిడ. ఈ రోహిణి జాతికి చెందినవే మన ఈనాటి ఆవులన్నీ కూడా. ఆవులన్నింటికీ మూలమూర్తి ఎవరు? రోహిణి అంటారు. అందులో వేదం ఆవులను రౌహిణేయ అని పిలుస్తుంది. గోసూక్తంలో రోహిణ్య లేక రౌహిణేయ, ఆవులకు రౌహిణేయములని పేరు. రోహిణి అజనయద్గావై వేరే చోట మనకు వస్తుంది. రోహిణి ఆవులన్నింటికీ మూలమూర్తి ఆవిడ. ఆ తర్వాత గంధర్వి గుర్రములన్నింటికీ గంధర్వి అనేటువంటి ఆవిడ ప్రధానమైనటువంటి మూర్తి. గంధర్వి అనే ఆవిడే గుర్రము జాతినంతా కన్నది అని మనకి ఈ గ్రంథం చెప్తుంది. రోహిణి అజనయద్గావై ఇక్కడే ఉన్నది. రోహిణి అజనయత్ గావై, రోహిణి ఆవులను కన్నది. గంధర్వి వాజినశ్రుత, గంధర్వి అనే ఆవిడ గుర్రములను కంది. సురస ఉన్నది కదా, అజనయన్ నాగాన్ అజనయత్ నాగాన్, నాగములను కన్నది. రామ కద్రుస్తు పన్నగాన్, పన్నగములంటే ఒక శిరస్సు కలిగినవి పన్నగములు, అనేక శిరస్సులు కలిగినవి నాగములు. నాగుపాము వేరు, మామూలు పాము వేరు. నాగుపాములు దేవతా సర్పములు అంటారు. మామూలుగా ఈ పాములన్నీ కూడా సాధారణమైన పాము. నాగుపాములు వేరు. నాగుపాములు దేవతా సర్పములుగా ప్రకటిస్తారు. వాటికి ఆరాధన. నాగుల సవితి అంటారు తప్ప పాముల సవితో సర్ప సవితో అనరు. ఎందుకన్నారు? మామూలుగా ఉండే పాములన్నింటినీ పూజించండి, వాళ్ళకి పారుపోసి ఏదో చెయ్యండి అని కాదు. నాగుబాములు మన రాముడు ఎలా గుర్తిస్తాం మనం? అప్పుడు పుట్టింది తెలుగు సామెత, ఏ పుట్టలో ఏ పాములు. ప్రతి పుట్టలో పాలు పోస్తే అందులో మామూలు పాములు ఉన్నాయనుకోండి, పాలు తాగాయి. నాగుబాములు ఉంటే అవి తాగుతాయి. అందులో ఏ పుట్టలో పాలు పోస్తే ఏ నాగసర్పం ఉన్నదో అనేటువంటి భావన కోసమని ఏ పుట్టలో ఏ పాము ఉందో అనే తెలుగు సామెత పుట్టింది. నాగును గుర్తించడం మన వల్ల అవుతుందా? మనం గుర్తించలే. కాబట్టి ఎక్కడ పుట్ట ఉంటే అక్కడ పాలు పోస్తే అందులో మనకు అదృష్టం కొద్దీ నాగుపాము ఉంటే ఆ పాలు తాగుతుంది. నాగుపాము పాలు తాగుతుంది. అందులో ఈ మధ్యకాలంలో జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు పాములు పాలు తాగవు అని పెద్ద హడావిడి చేస్తే మన పెద్దలు చెప్పిన మాట, రైట్, పాములు పాలు పోసేది ఈ పాముల కోసం కాదురా, నాగుపాముల కోసం. అందుకే దానికి నాగుల సవితి అని పేరు తప్ప సర్ప సవితో లేకపోతే ఏదో భుజగ సవితో కాదు, నాగ సవితి అని పేరు. నాగ చతుర్థి అని అంటారు. అలాగా కద్రుస్తు పన్నగా, సురస అనేక ఫణములు కలిగినటువంటి పాములను నాగములను కన్నది. కద్రుస్తు పన్నగా. భగవద్గీత కృష్ణ పరమాత్మ కూడా అనంతశ్చాపి నాగాన, నేను నాగములలో అనంతుడను అని చెప్తాను. సర్పాణమస్తి వాసుకి, సర్పములలో
వాసుకిని నేనంటాడు. అక్కడే ఆయన విడదీసి చెప్పాడు, నాగములు వేరు సర్పములు వేరు, సర్పములలో వాసుకిని నేను, నాగములలో అనంతుడను నేను. అనంత అంటే అనేక ఫణమణి మండితుడాయి, అంటే ఎన్ని ఫణములు ఉన్నాయో తెలియదు కాబట్టి ఆయన 1000 శిరస్సులు అంటారు. 1000 అనే పదం సరిగ్గా 999 ప్లస్ 1 కాదు. 1000 అంటే అనేకములు అని అర్థం. అనేక శిరస్సులు కలిగినది. అనేక ఫణామణి మండల మండితే. మన వాళ్ళు శుద్ధంతి దిగ్ధంతి శుండాదండోత్కంధితే మహాసంకల్పంలో చెప్తారే అలాంటి ఆ నాగములు. మనుహు మనుష్యాం అజనయతు. మనువు అనే ఆవిడ మనందరినీ మనువు అనే ఆవిడ సంతానం కాబట్టే మనోహ అపత్యం పుమాంస లేక స్త్రియ మానవాహ. మనమందరం మానవులు అంటాది. ఎందుకంట మనందరి యొక్క మనందరికి తల్లి మనువు అనే ఒక ఆవిడ సంతానం మనమంతా కూడా. ఇందులో బ్రాహ్మణాం క్షత్రియాం వైశ్యాం శూద్రాంశ మనుజరిషభ. ఆ మనుషులు 4 రకాలుగా పుట్టాలని సృష్టి యొక్క పద్ధతి. అలా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రాని 4 తెరగులుగా మానవులు పుట్టారు. మనువు నుండే పుట్టారు. వీళ్ళందరికీ ఒకే తల్లి, కానీ వీళ్ళు పుట్టిన కర్మ గుణకర్మ విభాగశః వీళ్ళు ఈ రకమైన పేర్లతో తర్వాత పిలువబడతారు. అది వేరే కథ. సర్వాన్ పుణ్యఫలాన్ వృక్షాన్ అనలాపి జజాయత. అనలా అని ఒక ఆవిడ ఉంది కదా. అనలా అంటే చిట్ట చివరి 10వ ఆవిడ. ఈ 10 మందిలో చిట్ట చివరి ఆవిడ అనలా అని పేరు. అక్కడ ముందు 8 మంది ఆడవాళ్ళలో అనలా అనే ఆవిడ ఎవరికంది అంటే అనేక రకాల పుష్పములను ఫలములను మనకు ప్రసాదించే గొప్ప గొప్ప చెట్లను కన్య. చెట్ల యొక్క తల్లి ఎవరు? అనలా అని పేరు. ఆవిడ కన్య. ఇంకా ఆ కథ పూర్తయిన తర్వాత ఇందాక మనం చెప్పుకుంటూ ఆగుతూ ఈ శేణి అనేటువంటి ఆవిడికి 2 పుట్టారు. వాళ్ళిద్దరి పేరు కూడా వినత. ఒక ఆవిడ పుట్టింది నత అనే ఒక ఆవిడ పుట్టింది. నత కూతురు వినత అనుకున్నాం కదా. ఆ వినత దగ్గర నుంచి మళ్ళీ కథ ప్రారంభమవుతుంది. వినతాచ. ఆ నత కుమార్తె అయినటువంటి వినతకి మళ్ళీ 2 కుమార్తె. సుఖీ వినతాచ సుఖీ పౌత్రీ కద్రూశ్చ సురసాస్వస. కద్రూర్నాగం సహస్రాస్యం విజజ్ఞే ధరణీధరం. వినతాచ సుఖీ పౌత్రి. వినత మళ్ళీ సుఖీ పౌత్రి. వినతాచ సుఖీ కాదు, సుఖీ అనేటువంటి ఆవిడ ఉంది కదా. సుఖీ అనే ఆవిడ కూతురు సుఖీ పౌత్రి వినత. ఇక్కడ అర్థం చేసుకోవాలి. కద్రూశ్చ సురసాస్వస. కద్రు అనే ఆవిడ సురస అనేటువంటి ఆవిడకి చెల్లెలు. సురస నాగమాత, కద్రు సర్పమాత. ఆవిడ అక్కయ్య, ఈవిడి చెల్లి. సురసాస్వస కద్రూహు నాగం సహస్రాస్యం విజజ్ఞే ధరణీధరం. ఇక్కడ తమాషం. నిజానికి నాగములన్నీ కూడా సురస కన్నా, కద్రువేమో సర్పముల కన్నా. కానీ ఇక్కడ కద్రు మళ్ళీ వాల్మీకి ప్రత్యేకంగా చెప్తున్నాడు. కద్రూహు నాగం సహస్రాస్యం విజజ్ఞే ధరణీధరం. ఈ భూమండలం మొత్తాన్ని మోసే 1000 శిరస్సులు కలిగిన నాగులలో ఉత్తముడైన అనంతుని ఈ కద్రు కన్నది అన్నారు. అక్కడ ఏమి కథ అంటే సురస కడుపున పుట్టవలసిన వాడు ఈ అనంతుడు. కానీ ఈ కద్రు కడుపున పుట్టిన వాళ్ళంతా మామూలు పాములయ్యి ఒక మంచి సంతానం కలగల. ఆవిడ ప్రార్థించి అక్కను ప్రార్థించి అక్క కలవలసిన సంతానమైన గొప్ప సంతానాన్ని సహస్రాసుడైన అనంతుణ్ణి ధరణీధరమైన అనంతుణ్ణి నాగం ఈ కద్రు యొక్క సంతానంలో ఒకే ఒక్క ఉత్తముడైన కుమారుడు నాగుడు. అతనే అనంతుడు. ఈ భూమండలాన్ని మోసేవాడు. 1000 పడగల మీద 1000 మడుగుల నేల మోసి అలసిన స్వామి అని ఒక సినిమా కవి కీర్తిస్తాడు. 1000 పడగల మీద 1000 మడుగుల నేల మోసి అలసిన స్వామి ఓ మోపిదేవి స్వామి అని మోపిదేవిలో ఉండేటువంటి ఆ స్వామిని కీర్తిస్తూ ఒక కవి రాసిన పాట. ఏదైతే 1000 శిరస్సులతో భూమిని మోసేటువంటి వాడు. అలాంటి ఆవిడ కద్రు కన్నా. సరే, ఇది కథ. తర్వాత 2 పుత్రౌ వినతాయాస్తు. వినత అనే ఆవిడ ఎందా అనుకున్నాం కదా. ఆవిడ 2 కుమారులను కన్నది. అంటే తన ఎవరో చెప్తోంది జటాయు. వాళ్ళిద్దరి పేరు గరుడ అరుణశ్చ.
అరుణ అనే మన అనూరుడు అని అంటారు. సూర్యభగవానుడి యొక్క సారథిగా ఉండేటువంటి కాళ్ళు లేని తొడవదాకే శరీరము కలిగినటువంటి అరుణ అనురహ అనూరుహు అతను ఒక కుమారుడు, గరుడ ఒక కుమారుడు, వీళ్ళిద్దరు కుమారుడు. అయితే తస్మాజ్జాతోహమరుణాతు సంపాతిస్తు మమాగ్రజ, వా ఇద్దరిలో కూడా అరుణ అనేటువంటి అతని యొక్క సంతానం నేను ఇద్దరం పుట్టాను. నేను మా అన్నయ్య సంతాతి అని చెప్పింది. ఎక్కడి నుంచి తన కథ చెప్పింది? ఇదంతా లక్ష్మణస్వామికి సీతకి తెలియాలి, తనకి తెలియాలి కదా. కాదు, మనకి తెలియాలి కదా. మనకి తెలియడం కోసం చక్కగా చెప్పాడు వాల్మీకి. అలాగా ఇద్దరిని కన్నయ్య, నా పేరు జటాయు, తస్మాతు జాత అహం అరుణాతు. అందుకని ఆ అరుణ అనే వంశమూల పురుషుణ్ణి కలవడం కోసమే ఆ రెండు పోటీ పెట్టుకుంటాయి సుందరకాండలు. అది అక్కడ చెప్పుకుందాం కథని. జటాయుడికి మాం విద్ధి, నా పేరు జటాయువయ్య, శేలీపుత్రమరిందమా, శేలీపుత్రుడను అని చెప్తుంది. నిజానికి శేలి ఏమో వేరే అమ్మాయికి 5వ కుమార్తె శేలి అయితే నేను శేలీపుత్రం గురించి చెప్పారంటే ఆ శేలి వేరు, ఈ శేలి వేరు. అంటే వీళ్ళ తల్లి ఈ అరుణ అనేటువంటి ఆయన భార్య శేలి అనే మరో పేరు కలిగింది. ఒకే పేరు వాళ్ళ ఇంట్లో అందరికీ ఉంటుంది కదా. అలా వాళ్ళ మునిమనవరానికి మళ్ళీ శేలి అనే పేరుగా వచ్చిన 5వ తరంలో. ఆ తరంలో శేలి అనేటువంటి ఆవిడ తరపున నేను పుట్టా. నేను మా అన్నయ్య ఇద్దరం పుట్టామయ్యా. సోహం వాస సహాయస్తే, అలాంటి నేను ఎందుకు చెప్పిందంటే ఇదంతా రాముడు మనస్సులో, లక్ష్మణస్వామి మనస్సులో ఇది రాక్షస పక్షేమో అనుకుంటున్నాడు. పక్షులు ఇలా ఉండవు కదా, ఇంత భయంకరంగా ఉంది అనే ఒక శంక ఉన్నది. కాబట్టి నేను దేవజాతికి చెందిన దాన్ని, మీకు సహాయం చేయడం కోసమే ఉన్నా, నేను మీకు సహాయం కోసమే పుట్టినవాణ్ణి అని చెప్పడం కోసం. నువ్వు సూర్యవంశం కదా రామా, సూర్యవంశంలో నువ్వు పుట్టావు. ఆ సూర్యుడిని ఎప్పుడు వెహికల్లో తీసుకెళ్లే డ్రైవర్ మా తాతగారయ్యా అంటే అర్థం ఏంటి? నీకు నాకు సంబంధం ఉండేదా? నువ్వు సూర్యవంశంలో పుట్టినవాడవైతే మా సూర్యవంశ మా ముత్తాత, మా వంశ కూటస్థులు మీ సూర్యుడిని వాహనంలో మోస్తూ ఉంటారు. నేను కూడా నీకు మోయడానికి వీలైన వాహనమును అని చెప్పాడు జటాయు. ఇక్కడ తమాషగా పెద్దలు కథ చెప్తారు. మీకు వాల్మీకి రామాయణంలో ఎక్కడ కనిపించదు కానీ సీతారాములు ఇద్దరు సరదాగా తిరగడానికని జటాయువు మీద అధిరోహించి తిరిగారు. పెద్ద పక్షి కదా, గరుత్మంతుని వల్ల జటాయువు వీళ్ళిద్దరిని మోసుకుంటూ సరదాగా అన్ని తిప్పుతూ వచ్చేది. అలాగా సోహం వాస సహాయస్తే, అలాంటి నేను నీకు సహాయంగా ఉంటానయ్యా. ఎక్కడ? వాస సహాయస్తే, ఇంటి దగ్గర కాపలా వాడిలా ఉంటా. వాస సహాయము అంటే కాపలా వ్యక్తిలా ఉంటా, ఒక గూర్ఖాలా ఉంటా, నీ దగ్గరే ఉంటా. ఎందువల్ల? నేను నీ తండ్రికి స్నేహితుణ్ణి కదా. తండ్రికి స్నేహితత్వం అంటే దశరథునికి ఈయనకి ఉండే స్నేహం మాత్రమే కాదు. ఈయన తండ్రి అరుణ. ఎవరు? ఈయన తండ్రి సూర్య. రాముని యొక్క తండ్రి ఎవరు? కూటస్థుడు తండ్రిగా పిలవబడతారు. నీ తండ్రి సూర్యుడు, నా తండ్రి అరుణుడు. ఆయన వాస సహాయమైనప్పుడు నేను నీకు వాస సహాయం కాదా అన్నట్టుగా తమాషాగా జటాయువు చెప్పింది. ఇది కథ. అలా విన్నాడు. ఇదం దుర్గం హి కాంతారం మృగరాక్షస సేవితం సీతాంచ తాత రక్షిష్యే త్వయిజాతే స లక్ష్మణే. అగస్త్య మహర్షి ఎంత గొప్ప వ్యక్తో మనకి ప్రతి అంశము గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడి నుంచి వెళ్ళి ఆ మర్రి చెట్టు దాకా వెళ్ళి మర్రి చెట్టుకు అభిముఖం కారామా అంటే మర్రి చెట్టు మీద ఉన్నవాడు జటాయువు అని. మళ్ళీ ఆ జటాయువు అని చెప్తుంది ఒక సూచన. నీవు లక్ష్మణుడు కలిసి ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే రామా, సీతను నేను రక్షిస్తానయ్యా అని. నిజానికి ఎప్పుడూ రాముడు ఒక్కడు వెళ్ళడు. ఏ పనైనా లక్ష్మణస్వామి చేస్తాడు. రాముడు వెళ్ళవలసిన అవసరం రానే రాదు. రాముడు కనుక వెళ్ళవలసిన అవసరం వస్తే లక్ష్మణుడు అక్కడి నుంచి కదలడు. ఇది కదా ఒక స్త్రీమూర్తిని కాపాడుకోవడానికని ఎవరో కాపలా ఉండదండి అక్కడ. కానీ జటాయువు ఏముంటుంది? నీవు కనుక ఏదైనా సందర్భంలో నీవు లక్ష్మణుడు కలిసి వెళ్ళవలసి వస్తే రామ సీత అంచ తాత రక్షిష్యే, సీతమ్మ నేను రక్షిస్తానయ్యా అని. ఈవిడికి కూడా ఏదో భవిష్యత్ కథ తెలిసినట్టు మాట్లాడు. లేదా వాల్మీకి సూచన ఇచ్చాడు. జటాయుషం
తం ప్రతిపూజ్య రాఘవ. ఈ మాట మాట్లాడేటప్పటికి ఎంత ఆనందం కలిగిందంటే రాముడికి చాలా ఆనందం కలిగి చాలా ప్రేమ కలిగి ముదా పరిష్వజ్యత సన్నతో భవతు గట్టిగా కౌగిలించుకున్నాడు అతను. అంటే అంత ప్రేమ కలిగి తండ్రిని చూచినంత ఆనందం కలిగి. ఇది ఇక్కడే కాదు సుమా, మళ్ళీ జటాయువు మరణించే సమయంలో కూడా గాఢం పరిష్వజ్య దుర్మన అంటాడు వాల్మీకి. చాలా గట్టిగా కౌగిలించుకుని తండ్రి పోయినప్పుడు కుమారుడు ఎంత బాధపడతాడో అంత బాధపడతాడు. కాబట్టి ఇక్కడ ముదా పరిష్వజ్య చాలా ప్రేమతో ఆ జటాయువుని కౌగిలించుకుని సన్నతో భవతు. సన్నత అంటే విధేయుడయ్యాడు రాముడు. అంటే నువ్వే పెద్దవాడివి, నేను నీ దగ్గర చిన్నవాడిగా ఉంటాను అని రాముడు సూచన చేశాడు. ఇప్పుడు ఎవరు పెద్ద? వీళ్ళ ముగ్గురిని రక్షించేవాడు జటాయువు అని జటాయువుకి రక్షకత్వ బాధ్యత రాముడు అప్పగించాడు. ఇది కథ. అలాగా పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్. ఎందుకు అలా చేశాడు? పితుర్హి శుశ్రావ సఖిత్వం ఆత్మవాన్. ఆత్మవంతుడైన రాముడు నా తండ్రికి స్నేహితుడు అంటే నా తండ్రితో సమానము కదా అని అనుకున్నవాడై జటాయుష సంకథితం పునః పునః. ఇక్కడ చెప్తాను, జటాయువు తన తండ్రికి తనకి ఉండే సంబంధాన్ని మళ్ళీ మళ్ళీ ఆ కథ ఇందాక కథ చెప్తోంది అనమాట. మరి ఇంత ప్రేమ పెంచుకుని ఆ జటాయువు దగ్గర తీసుకున్నాడు. సతత్ర సీతాం పరిదాయ మైథిలి. సీతను అప్పగించినట్టుగా, అప్పగింతనంటారు సార్, పెళ్లి తర్వాత పాలల్లో ముంచి అప్పగిస్తారు. సీతను జటాయు చేతిలో పెట్టి సీత యొక్క బాధ్యత నీదే అంటున్నాడు రాముడు. పరిదాయ సీత మైథిలి. పరిదాయ అనే పదం సంస్కృతంలో తమాషా పదం. పరిదాయ, ఆదాయ, నిదాయ ఈ పదాలు ఉపసర్గలు మారుతూ ఉంటాయి. పరిదాయ పరిదదామి మృత్యవే త్వా పరిదదామి అని అంటారు వేదంలో. పరిదదామి అంటే సమర్పించుతున్నాను, రక్షకుడుగా నిన్ను భావించి సమర్పించుతున్నాను వేదంలో అర్థం. పరిదానం అంటారు. పరిదానము చేసి అంటే పరిదాయ అంటే అర్థం సీత యొక్క రక్షణ బాధ్యత నీదే అని అప్పగించిన వాడే అని ఆ పదంలో ఉండే గొప్పతనం. వాల్మీకి ప్రయోగాలన్నీ అద్భుతంగా ఉంటాయి. సహైవ తేనా అతి బలైన పక్షిన. అంత గొప్ప అతి బలం అయినటువంటి ఆ పక్షి యొక్క సహాయముతో జగామతాం పంచవటీం సలక్ష్మణో రిపూం దిధక్షన్ శలభానివానలః. రాముడు లక్ష్మణుడు నడుచుకుంటూ వెళ్ళారు. సీత చక్కగా జటాయువుని కూర్చుని చక్కగా ఎగురుతూ విమానంలో వెళ్ళినట్టుగా పంచవటికి చేరుకుంది. ఇక్కడ వాల్మీకి ఏం చెప్పలేదనుకోండి, సరదాగా ఆవిడకి అప్పచెప్పాడు. రాముడు జటాయువు నీ కోడలు జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. హాయిగా మీదెక్కించుకుంది. చక్కగా సీతమ్మ వారిని నడిచే ఇబ్బంది లేకుండా పంచవటిలో దింపేసింది. రాముడు లక్ష్మణుడు మెల్లగా పంచవటికి చేరుకున్నారు. రిపూం దిధక్షన్ శలభానివానలః. ఎలా ఉందంటే రాముని యొక్క సలక్ష్మణుడైన రాముడు ఒక నిప్పులో కనుక మిడతలు పడితే ఎలా అయితే భస్మీభూతాలు అయిపోతాయో, కాలిపోతాయో, అలాగా రాక్షసులందరినీ సంహరించగలిగేటువంటి శక్తిమంతుడై రాముడు బయలుదేరి పంచవటికి వెళుతున్నాడు అని 14వ సర్గను ముగించాడు వాడు. అథ పంచదశ సర్గ. 7 సమయం ఉంది. ఏమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధత. లాభస్తేషాం జయస్తేషాం కృపస్తేషాం పరాభవః. తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.